ఈరోజు చాలామంది పెళ్ళైన వారు పెళ్ళి లేక చాలామంది బాధపడుతున్నారు. దేవుడు ఈరోజు నీతో సూటిగా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. హన్నా తన జీవితంలోనే ఏ విధంగా ప్రార్థన చేసింది తెలుసా? మొదటి సమయాలు 1వ అధ్యాయము 14వ వచనం. ఎంతవరకు నువ్వు మత్తురాలువై వందువు, నీవు ద్రాక్షరసమును నీ ఎద్దు నుండి తీసివేయమని చెప్పగా, హన్నా అది కాదు నా ఏలినవాడా, నేను మనో దుఃఖము గలదానై ఉన్నాను. నేను ద్రాక్షరసమైనను మద్యమైనను పానమును చేయలేదు, కానీ నా ఆత్మ యెహోవాను సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను. ప్రార్థన చేస్తుంది. ఏమని? అయ్యా నేను ప్రార్థిస్తున్నానయ్యా. ఏ విధంగా ప్రార్థిస్తుంది తెలుసా? అన్న మూలుగుతూ, అంతరంగముల నుంచి మూలుగుతూ ప్రార్థన చేస్తుంది. అలా మూలుగుతూ ప్రార్థన చేసినప్పుడు ఏలి ప్రవక్త చూసి, అమ్మా పొద్దుగా తాగొచ్చినావు, నువ్వు పొద్దుగా తాగొచ్చినావా అని చెప్పి అంటున్నప్పుడు, అయ్యా ఏలినవాడా అట్లనకయ్యా, నాకు పిల్లలు లేరయ్యా, పిల్లలు లేని బాధతో నేను దేవుని సన్నిధిలో మొరబెడుతున్నాను, నన్ను క్షమించయ్యా, ఇది తాగబోతుంది కదయ్యా అని చెప్పి ఏలియా ఎద్దట అన్న ప్రార్థన చేసినప్పుడు ఏలియా ప్రవక్త ఏం చేసా, వచ్చే ఈ సంవత్సరము నీకు మంచి పండని కుమారుడు పుడతాడు అని ఖచ్చితంగా ఏలి ప్రవక్త చెప్పేశాడు. చిన్నగా ఇంటికి వెళ్ళు, అమ్మా నువ్వు నిరసపోయినావు, ఇక పో, వచ్చే సంవత్సరం నీకు మంచి కుమారుడు ఇస్తాడు. ప్రేసోహతుడా, ఈ వాక్యం అందరైతే వింటారో నాకు తెలియదు, కానీ దేవుడు నీతో సూటిగా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నీకున్న మనోవేదన అంతో ఇంత కాదు. ఆ బాధ వివరించలేనిది వర్ణించలేనిది. కుటుంబంలో తన భర్త కావచ్చు, కుటుంబంలో తన అత్త కావచ్చు, తన కుటుంబంలో ఇరుగు పొరుగు వారు కావచ్చు, ప్రతిరోజు నేను గాయంతో రేపనెత్తే వారే. పెళ్ళి అనేక సంవత్సరాలైనా కూడా పిల్లలు లేరని చెప్పి ఒక మాట నీకు ఉంది. బాధపడకండి, దేవుడు నీకు వచ్చే ఈ సంవత్సరము నీకు మంచి కుమారుడు ఇస్తాడు. దావీదు మహారాజు 113వ అధ్యాయంలో 9వ వచనం ఒకసారి చూద్దామా? దావీదు మహారాజు రాసిన కీర్తన 113 9వ వచనం. ఆయన నా సంతతి లేని దానిని ఇల్లాలుగాను, కుమారులు సంతోషం గల తల్లిగాను చేయను. ఒక్క మూడు పారిపోయిన జీవితాన్ని దేవుడు చిగురింప చేయగల దేవుడు అనే విషయం మర్చిపోకండి. యెహోవా స్తుతించు, ఎందుకని నువ్వు మూడు పారిపోయిన జీవితాన్ని చిగురింప చేయగల దేవుడు, నేను సేవించే దేవుడు. ఆ దేవుడు నీతో చెప్తున్నాడు, వచ్చే ఈ సంవత్సరము నీకు మంచి కుమారుడు మంచి కుమార్తె ఇస్తాడు అనే విషయం మర్చిపోకండి. ఆ బాధ నుంచి బయటికి రండి, సంతోషముతో నువ్వు జీవించు, నువ్వు ఒక నమ్మకంతో జీవించు. దేవుని మీద నా దేవుడు ఇస్తాడు అని చెప్పి, ఇచ్చే దేవుడు, నేను సేవించే దేవుడు అని చెప్పి అనో వేదనతో అన్న ప్రార్థన చేస్తుంది. అయ్యా నేను ప్రార్థన చేస్తున్నాయ్యా, నాకు పిల్లలు లేదని చెప్పి ఎంత బాధపడ్డా, ఎంత దిగులు పడ్డా, దేవుడు నీతో సూటిగా స్పష్టంగా మాట్లాడుతుండు. వచ్చే ఈ ఇయర్ నీకు మంచి కుమారుడు మంచి కుమార్తె ఇస్తాడు. నమ్ముడు నీ వల్లైతే దేవుడు నీ సమస్తము సాధ్యం అని చెప్పిన దేవుడు. నమ్ము. ఈ వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడి నమ్ముతూ, ఈ వాక్యం ద్వారా దేవుడు నిన్ను బలపరిచాడు నమ్ముతూ, ఈ వాక్యం ద్వారా దేవుడు నిన్ను దీవిస్తాడు నమ్ముతూ, ఆ విశ్వాసంతో ప్రతిరోజు ఆ విశ్వాసంతో దేవుడు ప్రార్థించు.
దేవుడు నీ కుటుంబంలో నీ జీవితంలో అద్భుతంగా చూస్తావు అని నమ్ముతున్నాను.